గాజువాక 71వ వార్డు దుర్గానగర్ కొండపై కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయ సన్నిధిలో 36 అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. అర్చకులు నిర్ణయించిన సమయానికి కొబ్బరికాయ కొట్టి నిలువెత్తు విగ్రహానికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ప్రప్రథంగా ఇంతటి విగ్రహం ఏర్పాటు కావడం గాజువాక ప్రాంత భక్తుల అదృష్టంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొండ పైభాగంలో మహిమాన్విత తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పిలువబడే దుర్గమ్మకు నిలువెత్తు రూపం నిజంగా అపూర్వమేనంటూ పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దాతలు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో తమ వంతుగా సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆకుల అప్పలసూరి, రాయుడు, వెంకటేశ్వరరావు, జ్యోతి, బద్దేటి అప్పలకొండ, మంగమ్మ, పిట్ట వాసుదేవరెడ్డి, బృందావతి, అల్లు తిరుపతిరావు, ఆసిరమ్మ, కరకవలస గౌరీప్రసాదరావు, రాయుడు వెంకటేశ్వరరావు, శారద దంపతులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఉంది స్వామి. 71వ వార్డులో ఇక్కడ 15 సంవత్సరాలుగా దుర్గాదేవిని నిర్మాణం చేశారు. ఆకుల అప్పలసూరి గారు 36 అడుగుల అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఆయన పూనుకున్నారు. ఆయనకి నిజంగా వేల వేల కృతజ్ఞతలండి. దండం పెట్టాలి. ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా తరిస్తాయి. ఆయన చేసిన కార్యక్రమం కారణ జన్ముడైన ఆకుల అప్పలసూరి గారు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా కన్నుల పండుగగా ఉంది. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకి అమ్మవారి దయతోటి వాళ్ళ కుటుంబం పరంపర అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరు సంపదలతో నూరేళ్లు ఉండాలని, అలాగే దేదీప్యమానంగా ఈ అమ్మవారి విగ్రహం కొనసాగాలని అనుకున్న టైంకి ఇన్ టైంలో అమ్మవారి విగ్రహం అవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మ ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు. అందుచేత మరి 16 సంవత్సరాలు మేము గుడి స్థాపించి మరి ఈ రోజున ఆల్ ఇండియా 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనిది మన గాజువాక విశాఖపట్నంలో 72వ వార్డులో దుర్గానగర్ కొండపైన వెలిసిన అమ్మవారు 36 అడుగుల హైటు ఏ స్టేట్లోనూ లేదు. ఎందుకు చెప్తున్నామంటే మేమన్నీ అడిగి తెలుసుకుని 36 అడుగులు పెట్టడం జరిగింది. అంటే ఇది ఒక టూరిజంలా చేయాలనే ఉద్దేశంతో లిఫ్ట్ బ్రిడ్జి పెట్టుకుంటూ కొండపైన ఏది కూడా 9 సంఖ్యతో అమ్మవారిని నిర్మించడం జరుగుతుంది. ఇది భావితరాలకి చాలా ఆదర్శం ఉండాలని మన గాజువాక ప్రజలకి మా గాజువాకలో 36 అడుగులు మా దగ్గర ఉంది. మా అమ్మవారు నైరుతి వల్ల ఉంది. మాకు ఆదర్శంగా ఉంటుంది. మా కష్ట సుఖాలను ఆదుకుంటుంది. మమ్మల్ని కళ్ళనీళ్ళు తుడుస్తుంది. మా ప్రేమాభిమానాలు తీసుకుంటూ ఉంటుందనే ఉద్దేశంతో ఆవిడ ఇక్కడ అడుగెట్టడం జరిగింది. అందుచేత ప్రజలందరూ కూడా ఈ డెవలప్మెంట్కి అమ్మవారికి సహాయ సహకారాలు చేయాల్సిన మీరు అందరూ చేస్తారని కోరుకుంటూ ఇది 1,80,00,000 రూపాయలతో ఈ బడ్జెట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఇది చాలా పెద్దది. ప్రతి ఒక్కరి కష్టం కూడా ఇక్కడ ఉండాలనేదే మా ఒక ఆలోచన, అమ్మవారి ఆలోచన. దయచేసి యావత్ ప్రజలందరూ మన ఆంధ్రప్రదేశే కానీ పక్క తెలంగాణే కానీ ఎక్కడా లేదు. మన తెలుగుతనాన్ని మన గాజువాకలో మనం ఇంత పెద్ద విగ్రహం అనేది ఏ స్టేట్లో లేదు కాబట్టి ఇది మన అందరిది కాబట్టి భవిష్యత్తులో ఇంకా దీన్ని తీర్చిదిద్ది చేస్తామని. అలాగే మన హిందూ సాంప్రదాయం అనేది చాలా గొప్పది. హిందూ సాంప్రదాయం ఎంత గొప్పదంటే మన తల్లిదండ్రులు ఉన్నారు ఎంత గొప్పవాళ్ళు, భగవంతుడు కూడా అంతే గొప్పవాడు. మరి భగవంతుడు ఉండబట్టే మనం ఉన్నాం. అందుచేత తల్లిదండ్రులు లేని మనం లేవు కాబట్టి, భగవంతుడు లేని మనం లేవు కాబట్టి మన హిందూ సాంప్రదాయాన్ని మనం తీసుకెళ్ళి భావితరాలకి మనము ఫలానా అని తెలియపరచడం అనేది చాలా అవసరం. అందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి మేము తెలియజేసేది మన కుటుంబం మన అందరము కలిసిమెలిసి చేసి ఈ డెవలప్మెంట్ గాజువాకలో ఇరుగు పొరుగు స్టేట్లు కూడా గుర్తించి అంత స్థాయికి చేయాలని ప్రజలందరికీ కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం.